కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కొంచెం టైం పడుతుందని చెప్పినప్పుడేమో, ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ హామీలు ఇస్తారు గానీ నెరవేర్చరని చెప్పి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసింది వైసీపీ పార్టీ. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి హామీలు నెరవేర్చుతుంటే ప్రజాధనం వృధా అవుతుంది. ఉచిత బస్సు కోసం సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి మరో రకంగా ప్రచారం చేస్తున్నారు. ఉచిత బస్సు వల్ల మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే ఆడవాళ్ళు ఉద్యోగాలకి, పనులకు వెళ్ళడానికి చాలా మేలు జరిగింది. ఛార్జీల రూపంలో నెలకి 2,000 రూపాయలు మిగిలాయని ఆడవాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు పథకం అమలు చేయలేదని ఈ 14 నెలలు వైసీపీ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తే, అమలు చేసిన తర్వాత ఉచిత బస్సు వల్ల సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రచారం చేస్తున్నారు. పథకం అమలు చేయకపోతేనేమో చేయలేదని చెప్పి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తారు. పథకం అమలు జరిగిందనుకోండి, దానివల్ల కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ప్రచారం చేస్తారు. ఏదో ఒక రకంగా అధికార పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేసే ఆలోచన లేదు వీళ్ళకి. మంచి జరిగినా జరగకపోయినా ప్రచారం చేయడమే మా ముఖ్య ఉద్దేశం అనేలాగా ఉచిత బస్సు మీద ఉచిత సలహాలు ఇస్తున్నారు. గతంలో సంక్షేమ పథకాలు మాత్రమే అమలుపరిచి డెవలప్మెంట్ని, రాజధానిని పక్కకు నెట్టారు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. దాన్ని భరించలేక వైసీపీ పార్టీ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలతోనే ప్రజల మనసుల్లో వైసీపీ పార్టీ స్థానం ఏంటో అందరికీ అర్థమైంది. వాళ్ళు చేయాల్సిన ప్రచారాలన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన ఓటు చోరీ, ఈవీఎం ట్యాంపరింగ్ని పట్టుకొని వేలాడుతున్నారు.